వైల్డ్ ఫైర్ ను తలపించిన ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ తో ఉసూరుమనిపించింది. భారత సైన్యం వీరోచిత పోరాటానికి సడన్ బ్రేక్లు పడ్డాయి. విజయకేతనం ఎగరడం ఖాయం అనుకున్న చోట భారత్ వెనక్కు తగ్గింది. బలూచిస్తాన్ విడిపోతుంది, పాక్ ముక్కలవడం ఖాయం అనుకున్న తరుణంలో ఎందుకు ఇలా జరిగింది? అసలు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎవరిచ్చారు? మూడో పక్షం జోక్యం ఉండకూడదన్న సిమ్లా ఒప్పందాన్ని ఎందుకు తుంగలో తొక్కారు? మొత్తంగా కాల్పుల విరమణతో దేశవ్యాప్తంగా మోదీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. అంతర్గతంగా రాజకీయ సుస్థిరత లేదు. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వేర్పాటువాద గ్రూపులు పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్తోనూ సయోధ్య లేదు. ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్ తీరును తప్పుపడుతున్నాయి. ఉగ్రవాద మూకలు పాకిస్తాన్లో పేలులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆర్థికంగా పతనమైన పాక్ సంక్షోభంలో కూరుకుపోయింది. భారత్కు కంటిలో నలుసుగా మారిన పాకిస్తాన్ పీడను వదిలించడానికి ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పీఓకేను హస్తగతం చేసుకునే సువర్ణ అవకాశం మోదీ సర్కారు ఎందుకు విడిచిపెట్టింది అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. మోదీ సర్కార్ చారిత్రక తప్పిదం చేసిందా? కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ పొరపాటు భావితరాలకు పెనుశాపంగా మారుతుందా? అవుననే అంటున్నారు దేశవ్యాప్తంగా పలు రంగాల నిపుణులు. నిజానికి ఆపరేషన్ సింధూర్ ఓ వైల్డ్ ఫైర్లో ప్రారంభమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఆమోదం కూడా లభించింది. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు మన దేశ భూభాగంపై, జనావాసాలపై, మందిరాలపై దాడులకు పాల్పడింది. దీన్ని యుద్ధంగా మలచడానికి ఇంతకు మించిన కారణం అవసరమే లేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బలూచిస్తాన్ను విడగొట్టి పీఓకేను హస్తగతం చేసుకుని ఉంటే ఈ ఆపరేషన్ సింధూర్కు ఓ పరమార్థం ఉండేదని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరి ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణకు అంగీకరించిందో అంతుపట్టడం లేదని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాపోతున్నారు. గతంలో పాకిస్తాన్లో జరిగిన యుద్ధాలు, సైనిక ఘర్షణల్లో ఎప్పుడూ భారత్దే పైచేయి. అంతేకాదు యుద్ధాలను ఎప్పుడు ముగించాలి అనేది కూడా నిర్ణయించింది మనమే. అయితే ఈసారి మాత్రం భారత్ పాక్ మధ్య అమెరికా తలదూర్చింది. అసలు యుద్ధాన్ని ఆపింది తామేనని ట్రంప్ బహిరంగంగా ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీయడం వల్లే లొంగిపోయిందని మోదీ చెప్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని సెలవిచ్చారు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి కాల్పుల విరమణకు ఒప్పుకోవడమే విడ్డూరంగా ఉంది. అసలు ఎవరితో రాజీ పడ్డారు? భారత్ పరువును నట్టేట ముంచుతూ పాక్ను బెయిలౌట్ చేసింది ఎవరు? యావత్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. బదులు చెప్పే బాధ్యత పాలకులదు కాదా?
ఒకవైపు పాకిస్తాన్ను కోలుకోలేకుండా దెబ్బ కొట్టామని, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా ఆపగలిగామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ యుద్ధం జరిగి ఉంటే రెండు దేశాలు వినాశనానికి దారితీసేవన్నారు. లక్షలాది మంది మరణించేవారని అన్నారు ట్రంప్. ఈ రెండు దేశాలు వాణిజ్యపరంగా అమెరికాకు మిత్ర దేశాలేనని, యుద్ధం ఆపితేనే వాణిజ్యం చేస్తామని రెండు దేశాలకు స్పష్టం చేసినట్లు అన్నారు. దీంతో రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించాయని చెప్పారు ట్రంప్. త్వరలో రెండు దేశాలతో వాణిజ్యపరంగా చర్చలు జరుపుతామని కూడా హామీ ఇచ్చారు. Over the last few days, on Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. And having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And if you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people. మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఏం జరగబోతుంది? ఈ నిర్ణయాలు, ఈ మాటలు ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి?